నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల అవోపా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన। రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన దివ్యాంగులు। అనాథ శిశువుల బాగోగులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం। జిల్లా కేంద్రమైన బాపట్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ బాల సదన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి। వేటపాలెం మండలం దేశాయిపేటలో విషాదం। కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ఉరివేసుకుని బలవన్మరణం। ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు। చీరాల రామమందిర వీధిలోని అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో అవోపా ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సౌజన్యంతో కృత్రిమ పాదాల శిబిరాన్ని నిర్వహించారు। కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన లభించింది। రాష్ట్రం నలుమూల నుంచి కృత్రిమ పాదాల కోసం దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। సామాజిక సేవా కార్యక్రమాల భాగంగా తమ వంతు బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలోనే కృత్రిమ పాదాల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చీరాల అవోపా ప్రతినిధి వలివేటి మురళీకృష్ణ అన్నారు। చీరాల రామమందిర వీధిలోని అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో అవోపా ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సౌజన్యంతో కృత్రిమ పాదాల శిబిరాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కానీ ఇతర కారణాలతో కాళ్లు కోల్పోయిన దివ్యాంగులకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కృత్రిమ కాళ్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు। కార్యక్రమానికి అనేక మంది దాతలు సైతం సహకరించారన్నారు। కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు। రాష్ట్ర నలుమూల నుంచి కృత్రిమ పాదాల కోసం దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్నారు। ఈ కృత్రిమ పాదాల శిబిరానికి రాష్ట్రంలోని 11 జిల్లాల నుంచి 100కు పైగా హాజరైనట్లు తెలిపారు। వీరందరికీ కాళ్ల పరీక్షలు నిర్వహించి కొలతలను వైద్య బృందం సభ్యులు సేకరించారు। కొలతల ఆధారంగా నెల రోజుల కాల వ్యవధిలో కాళ్ల తయారీ చేసి తిరిగి మరో శిబిరం ఏర్పాటు చేసి కృత్రిమ పాదాలు అందజేస్తామని ప్రతినిధులు తెలిపారు। కార్యక్రమాలను అవోపా ప్రతినిధులు శ్యామ్ సుందర్, వెంకటరామయ్య, సుకన్య, సుగుణ, భాగ్యలక్ష్మి తదితరులు పర్యవేక్షించారు। చీరాల అవోపా ఈరోజు ఒక కృత్రిమ పాదముల శిబిరం నిర్వహిస్తుందన్నమాట। చీరాల్లో ప్రకృతి సిద్ధంగానో పుట్టుకతోనో లేకపోతే యాక్సిడెంట్ కారణంగానో అనారోగ్యం కారణంగానో కాలు తీసేసి నడవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కృత్రిమ పాదాలు ఏర్పాటు చేయటం ఈ శిబిరం యొక్క ఉద్దేశం। ఇవి జైపూర్ పాదాలు అంటాం కదా, ఆ సాంకేతికతతో తయారు చేసి ఇచ్చే విధానం। రోటరీ క్లబ్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో తయారీ కేంద్రం ఉంది, వారితో కలిసి చీరాల్లో అవోపా ఈ శిబిరాన్ని నిర్వహిస్తుంది। 100 మంది ఈ శిబిరానికి పేర్లు నమోదు చేసుకొని పాల్గొంటున్నారు। వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ పరీక్షించి కాళ్ళు కొలతలు తీసుకొని ఆ తర్వాత ఆ కొలతల ప్రకారం కాళ్ళు తయారు చేసుకొని 4 వారాల తర్వాత కాళ్ళు అందజేయడం జరుగుతుందన్నమాట। ఈరోజు దాదాపుగా 11 జిల్లాల నుంచి ఆ జిల్లాలో ఉన్న 58 గ్రామాల నుంచి 100 మంది ఈ శిబిరానికి కాళ్ళ కోసం వచ్చున్నారు మనకి। వాళ్ళందరికీ అన్ని రకాలుగా వసతి ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ కొలతలు తీసుకునే శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నామన్నమాట। 3 రకాలు పోలియో వ్యాధిగ్రస్తులకి 9 మందికి క్యాలిపర్స్ అని చెప్పనని నడవడానికి పరికరాలు ఇస్తారు, అది కొలతలు తీసుకుంటున్నాము। అలానే మోకాళ్ళ పైన కాలు కట్ అయి ఉంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి తయారు ఉంటుంది, వాళ్ళకి కొలతలు విడిగా తీసుకుంటున్నాము। మోకాళ్ళ కంటే కింద భాగం వరకు కాలు ఉంటే ఆ పాదాలకి మూసపోసి మౌల్డింగ్ అంటాము, మూసపోసి ఆ కాలు యొక్క రూపం ఎట్లా ఉందో, షేప్ ఎట్లా ఉందో తీసుకొని దాని ప్రకారంగా కాలు తయారు చేసి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందన్నమాట। అట్లానే కాలి పొడవు రెండో కాలుతో కలిసి నుంచున్నప్పుడు ఒకే ఎత్తులో ఉండేటట్లుగా కూడా జాగ్రత్త తీసుకుంటాము। అవోపా చీరాల ఆధ్వర్యంలో పెద్దల యొక్క సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తూ ఉన్నాము। ఈ శిబిరము ఇట్లా నిర్వహిస్తున్నారని మాకు తెలియగానే మేము ఏదో ఒక సహాయం అందించాలని, అది దైవ సంకల్పము, ఆ సహాయం మేము చేయగలిగాము। అయితే 100 మంది రావడము,
ఇక్కడ అవోపా సభ్యులు, పర్టికులర్లీ ప్రెసిడెంట్ గారు మురళీకృష్ణ గారు, ఆయన లీడర్షిప్ డైరెక్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించడము మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మెటిక్యులస్గా చేస్తున్నారు ఈ ప్రోగ్రాము. ఎంతో వెనక ఒక 2 నెలల కృషి కనపడుతూ ఉంది. దీనికి మా దగ్గర నుంచి ఈ సహాయం అందించడం అనేది అది మాకు ఒక దేవుడి బ్లెస్సింగ్సే. 20 మందికి ఇది అందిస్తున్నాము. సో దేర్ఫోర్ మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమం చేస్తుంది. జిల్లా కేంద్రమైన బాపట్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ బాల సదన్లను మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో అనాథ శిశువులకు అందిస్తున్న పోషణ, సంరక్షణ చర్యలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనాథ శిశువుల బాగోగులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, పిల్లలను స్వయంగా పర్యవేక్షిస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. జిల్లా కేంద్రమైన బాపట్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ బాల సదన్లను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 4 శిశువులే ఉండగా దస్త్రాలలో 9 మంది అనాథ శిశువులు ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఏడాదిలోపు వయసు ఉన్న 4 శిశువులని ఇక్కడే ఉంచామని, మిగిలిన చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో ఉన్నారని సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనాథ శిశువులకు అందిస్తున్న పోషణ, సంరక్షణ చర్యలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సంబంధిత దస్త్రాలను ఆయన పరిశీలించారు. శిశు గృహ మేనేజర్, ఇతర సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడంపై ఛార్జ్ మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఏడాది బాలిక బలహీనంగా ఉండడంపై సిబ్బందిని ప్రశ్నించారు. కొద్ది రోజులుగా ఆ బాలిక ఏమి తింటున్నా వాంతులు అవుతున్నాయని, దీంతో బలహీన పడిందని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తక్షణమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కలెక్టర్ ఫోన్లోనే మాట్లాడారు. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తనిఖీలలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీడీ రాధామాధవి, డీసీపీఓ పురుషోత్తం తదితరులు ఉన్నారు. నేను నిరంతరం నా పిల్లల్ని చూసినట్టు చూస్తూ ఉంటాను. నేను ఈ పిల్లలకి ఏం జరుగుతుందనేది. మీరు బతుకు తెరువు, గవర్నమెంట్ మీకు బతుకు తెరువు ఇచ్చింది. ఎంత వస్తుంది మీకు? నీడ పట్టును కూర్చుంటారు, పిల్లల్ని ఆడించుకుంటారు, మీ డబ్బులు మీకు వస్తున్నాయి, షిఫ్ట్లో చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ బిడ్డల్ని కనుక పొరపాటున కొట్టినారంటే నా బిడ్డల్ని కొట్టినట్టే, నీ బిడ్డల్ని కొట్టినట్టే ఇస్తాం మనం. అంతే. మనసు తెచ్చుకొచ్చాము, మేము వచ్చాము, మాకు ఉద్యోగానికి తెల్లారింది, మీకు తెల్లారలేదా? ఇష్టానుసారమైన టైమింగ్ వస్తున్నావు. ఇక్కడ పిల్లలకి ఏం జరుగుతుందో చూసుకుంటున్నావా? ఈ బిడ్డకి ఇంత బక్కగా అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్లారా? డిఎంహెచ్ఓతో మాట్లాడా వెంకట్? తక్షణమే సిడబ్ల్యూసి చైర్మన్తో మాట్లాడాలి. పిల్లల్ని అడాప్షన్కి మనము మన సైడ్ నుంచి మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా అడాప్షన్కి చేయాలి. నెంబర్ 1 వర్క్ మీదది. సీసీ కెమెరాలు పెట్టి మీ మొబైల్ ఫోన్కి, నా మొబైల్ ఫోన్కి, ఎస్పీ గారి మొబైల్ ఫోన్కి, డిఎంహెచ్ఓ మొబైల్కి 4కి యాక్సెస్ ఇవ్వాలి. అమ్మ, ఇప్పుడు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ సా అని ఉంది, ఐసిడిఎస్ పీడీ ఆఫీస్కి అటాచ్డ్. ఇందులో ఒక బిడ్డ 1 ఇయర్ బేబీ, ఆమెకి సమ్ ప్రాబ్లం ఉంది, ఏదో పేగుల్లో హెర్నియా సంథింగ్ ఉంది. ఆమె ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది. ఆమె వెయిట్ లాస్ అయిపోయింది ఆ బేబీ. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా వచ్చి ఆ బేబీని చూసుకొని ఎక్కడ చేర్పించాలో చేర్పించి ఆమె స్పీడీగా రికవరీ కావాలి నాకు. యూ ప్లీజ్ కమ్ హియర్ ఇమీడియట్లీ. ఒక్కొక్కరు ఒక్కరోజు కనీసం వచ్చి ఒక 10 మినిట్స్ ఈ పిల్లల్ని చూసి వెళ్ళాలి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వేటపాలెం మండలం దేశాయిపేటలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని వెదిళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేటపాలెం మండలం దేశాయిపేట ప్రసాదపేటలో నివాసం రమేష్ గత కొంతకాలంగా కుటుంబంలో తలెత్తిన మనస్పర్ధలతో మృతుడు రమేష్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రమేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న చీరాల రూరల్ సి శేషగిరిరావు, వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అదే విభాగానికి చెందిన విద్యార్థులు థండర్ వార్డ్ 2K25 పేరిట వీడ్కోలు సభను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపైన ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ఎనర్జీ వంటి నూతన ఆవిష్కరణలపై దృష్టిని సారించి ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సెయింట్ జాన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అదే విభాగానికి చెందిన విద్యార్థులు థండర్ వార్డ్ 2K25 పేరిట వీడ్కోలు సభను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా త్రిబుల్ ఈ విభాగాధిపతి డాక్టర్ SVD అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి విద్యార్థులు సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చీరాల ప్రాంతం అటు వస్త్ర వ్యాపార రంగంతో పాటుగా పర్యాటకంగానే ఎంత గుర్తింపు ఉందో రవాణా పరంగా కూడా చీరాల రైల్వే స్టేషన్ కు అంతే గుర్తింపు ఉంది. దేశంలోని ప్రధానమైన రైలు మార్గాలు ఒకటైన చెన్నై, విజయవాడ ప్రాంతాలకు చీరాల రైల్వే స్టేషన్ అనుసంధానమై ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ స్టేషన్ ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ నేడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా ఆధునికీకరణ హంగులతో ముస్తాబు కానుంది. ఇందుకీ చీరాల రైల్వే స్టేషన్ ను ఏ విధంగా ఆధునీకరిస్తున్నారు, నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి, మంజూరైన నిధులెంత, అదనంగా స్టేషన్లు సమకూరుతున్న హంగులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మరి భారతీయ రైల్వే వ్యవస్థలో అంతర్భాగమైన రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణపై కేంద్రీకృతం చేస్తుంది. ఈ నేపథ్యంలో చీరాల రైల్వే స్టేషన్ కు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అతిపెద్ద స్టేషన్ గా పేరొందిన చీరాల బ్రిటిష్ వారి కాలం నుంచి కీలకమైన రైల్వే స్టేషన్ గా వెలుగొందుతోంది. చీరాల రైల్వే స్టేషన్ ఇక్కడ జరుగుతున్న మోడీ గారి నిధులతో 20 కోట్లు నిధులు శాంక్షన్ చేశారండి సంవత్సరం కిందట. అప్పటి నుంచి వర్క్ జరుగుతుంది. ఎస్కలేటర్లు 1, 2, 3 ప్లాట్ఫారాల్లో, తర్వాత సెకండ్ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్కలేటర్ చూపించారు. సెకండ్ బ్రిడ్జి చీరాల్లో ఎప్పుడో డెవలప్మెంట్ జరిగింది. ఇది స్టాలిన్ గారు, రామానాయుడు గారు ఆధ్వర్యంలో. తర్వాత ఇప్పుడు మోడీ గారు మళ్ళీ ఈ చీరాలని నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా విజయవాడ తర్వాత స్టేషన్ తెనాలి ఎస్కలేటర్ ఉన్నాయి. అట్లాగే చీరాల్లో కూడా ఎస్కలేటర్, సెకండ్ బ్రిడ్జి అన్నీ వస్తుంది. సెకండ్ బ్రిడ్జి ఏకదమ్మున 20 మంది 25 మంది ఒకేసారి నేరుగా వెళ్ళొచ్చు 12 అడుగులు బ్రిడ్జితో. ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నందుకు మోడీ గారికి, మరీ ముఖ్యంగా స్టేషన్ సూపరింటెండెంట్ గారి చెన్నై గారికి, మరీ ముఖ్యంగా రైల్వే మినిస్టరు అశ్విని వైష్ణవ్ గారికి, మా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఆల్రెడీ వారికి చెప్తే చెక్ చేశారు, వచ్చి చూసి వెళ్ళారు కూడా. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా 70కి పైగా రైలు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. పర్చూరు, బాపట్ల, అద్దంకి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడి నుంచి రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక ఆదాయపరంగా సికింద్రాబాద్ డివిజన్ లో మొదటి 30 స్థానంలో చీరాలకు కూడా స్థానం ఉండడం ఇక్కడ ఆదాయపరంగా చీరాల స్టేషన్ పరిపుష్టి చెప్పకనే చెప్పవచ్చు. ఇంతటి చరిత్ర కలిగిన చీరాల రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద సుమారుగా 19 కోట్ల రూపాయల మేర నిధులకు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సోకులు దిద్దుకుంటోంది. ఇందుకు గాను గత సంవత్సరం ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.
ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది చీరాల వాసిగా. ఎందువల్ల సంతోషపడుతున్నామంటే ఆ మూలం నుండి చూసినప్పుడు చీరాలలో రైల్వే స్టేషన్, ఆ చిన్నతనానికి రైల్వే స్టేషన్కి ఇప్పుడు పోల్చుకున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఒకసారి గుర్తు చేసుకోవటం జరిగింది మేమందరం కూడా. కారణం ఏంటంటే అక్కడ ఈ రోడ్డు గాడిని, ఈ ప్లాట్ఫాము, ఆ మధ్య ప్లాట్ఫాము, అవతల ప్లాట్ఫామ్ చూసినప్పుడు ధారాళంగా మరి ప్రయాణికులు ప్రయాణించడానికి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మార్బుల్ వేశారు. ఆ మార్బుల్ అయితే చాలా అందంగా అదే బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకేదన్నా కొంచెం జారే గుణం ఉంటుందేమో అని చిన్న అభిప్రాయం. అయితే చాలా సంతోషం వ్యక్తం చేశాము. ఇక్కడ ఎక్సలేటర్ 2 పెట్టారు. ఎక్సలేటర్ చీరాల ప్రాంతానికి ఎక్సలేటర్ రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా. మేమైతే చాలా సంతోషిస్తున్నాం చీరాల వాచిగా. చీరాల్లో ఎక్సలేటర్ రావటం అనేది చాలా గొప్పగా మేము అనుకునే వాళ్ళం. హైదరాబాద్లో, విజయవాడలో చూసినప్పుడు మనకు కూడా ఎప్పుడు వస్తుందనేది చాలా సంతోషం. ఈరోజు ఈ ఎక్సలేటర్ 2 రావటం అనేది కూడా సంతోషం. అదేవిధంగా వెనక చూసుకున్నప్పుడు ఒక ఫ్లైఓవర్, ఇది ఏదైతే ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద నుంచి అవతల ప్లాట్ఫారానికి వెళ్తారో 4 ఈ ట్రైన్లు వెళ్ళేదానికోసం 4వ నెంబర్ ప్లాట్ఫారానికి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రిడ్జి ఒకటి కడుతున్నారు. ఈ బ్రిడ్జి అయితే కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి చూస్తే 12 మీటర్లు అని చెప్పారు. 12 మీటర్ల వెడల్పుతోటి అదే వైశాల్యంతో ఆ చివరి దాకా వెళ్ళే పరిస్థితి బ్రిడ్జి మాత్రం చాలా బాగుంటుంది. అటువంటి ఈ అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇది కూడా పరిశీలన చేశాము. అక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ ఒక బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను మనం కూడా నెరవేర్చాలి, ఊరక ఉండి మాటలు చెప్పటం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా వెయిటింగ్ హాల్ ఇక్కడ ఒకటి చూపించారు. ఆ వెయిటింగ్ హాల్లో కూడా మామూలుగా ఉన్నటువంటి హాల్ కంటే కూడా అదేదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ మామూలు ఏసీ ఆ 2 వినియోగించుకునే మాదిరిగా కడుతున్నారు. అదేవిధంగా టాయిలెట్స్, అక్కడ స్నానం చేయడానికి ఈ విధంగా కూడా అది కూడా ఏదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చీరాల వ్యాపార నిమిత్తం ఇలాంటి వారికి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో భాగంగా స్టేషన్ లో అనేక ఆధునిక వస్తువులు సమకూరుస్తున్నారు. గతంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న పరిపాలన విభాగాలను 1వ నెంబర్లోకి తీసుకొచ్చారు. అలాగే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. మరోవైపు 2 పాత ప్లాట్ఫామ్ల పైన నూతనంగా షెడ్లను ఆధునీకరిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 12 మీటర్ల వెడల్పున ఎండ్ టు ఎండ్ ఫుట్ ప్లాత్ ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన 2 వెయిటింగ్ హాల్, విశాలమైన ఏసీ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. ఆధునికంగా మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతోంది. 2 ప్లాట్ఫారాలపై 600 మీటర్ల పొడవున 4 అధునాతన షెడ్లు నిర్మాణం సాగుతోంది. విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. స్టేషన్ లో ఎస్కలేటర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 1, 2, 3 ప్లాట్ఫారాలపై 2 ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ లో 3 లిఫ్ట్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులు స్టేషన్ లోని అంతర్గత రాకపోకలు చాలా సులభదాయకం అవుతాయి. అంతేకాకుండా వృద్ధులు, పిల్లలు లగేజ్ తో సులువుగా ఆయా ప్లాట్ఫారాలకు చేరుకోవచ్చు. ఇక చీరాల రైల్వే స్టేషన్ లో సాగుతున్న అభివృద్ధి, ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు పూర్తిగా అందుబాటులోకి వస్తే కేవలం ప్రయాణికుల సౌకర్యమే కాకుండా స్టేషన్ ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఇక స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీరాల రైల్వే స్టేషన్ అమృత భారత్ స్కీమ్ కింద ఏబిఎస్ వర్క్స్ కింద వర్క్స్ స్టార్ట్ చేసినారు. ఎస్కలేటర్స్, తర్వాత మాడ్యులర్ టాయిలెట్స్, ప్లాట్ఫామ్ ఆధునీకరణ గ్రానైట్తో, వెయిటింగ్ హాల్స్, ఇవన్నీ కంప్లీట్ అయితే చీరాల రైల్వే స్టేషన్ రూపురేఖలు ప్రయాణికులకి చాలా ఆధునిక వస్తువు ఏర్పాటు చేసినట్లు ఉంటుంది. చీరాల రైల్వే స్టేషన్ కూడా రూపురేఖలు చాలా బాగా మార్పు వస్తుంది. అట్లాగే సర్క్యులేటింగ్ ఏరియా కూడా డెవలప్ చేస్తారు. దానికి కూడా పనులు బిగం అవుతున్నాయి త్వరలో. అమృత భారత్ స్కీమ్ కింద ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని స్టేషన్లు చీరాల, తెనాలి, ఒంగోలు అలాంటి స్టేషన్లకి మంజూరు చేసింది. ఎస్కలేటర్స్ వర్క్స్ కానీ ఇవన్నీ అవి కొంతకాలం
కొన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయి. అవి అయితే పాసింజర్లకి మంచి సదుపాయాలు అలా ఉంటుంది. అట్లాగే స్టేషన్కి కూడా రూపురేఖలు కూడా మారుతుంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. రాగల 3 గంటల్లో ఏపీలోని 3 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడనుందని చెప్పారు. పిడుగుల వాన పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్త వహించాలని, చెట్ల కింద ఆరుబయట నిలబడవద్దని సూచించారు. వార్తలో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాల ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధించిన సుంకాలు అనేక దేశాలపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ సంబంధాలలో ఆర్థిక మార్పులకు దారితీశాయి. ఈ సుంకాలతో ఇతర దేశాలతో పాటు అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతోందని ఆర్థిక నిపుణులు బహిరంగంగానే చెబుతున్నారు. ట్రంప్ చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై అనేక దఫాలుగా సుంకాలు విధించారు. వాణిజ్య లోటును తగ్గించడం మరియు అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం. అయితే దీనివల్ల 2 దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. తద్వారా దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొన్నింటిని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అదనపు టీచర్ పోస్టుల సృష్టి కోసం బెంగాల్ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది. నిపుణుల కమిటీతో చర్చలు జరిపిన తర్వాత విద్యాశాఖ అదనపు పోస్టులను సృష్టించిందని, ఇందుకు గవర్నర్ ఆమోదం లభించిందని పేర్కొంది. అప్పుడు ఇందులో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏపీలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అమరావతి, పోలవరం కేంద్రంగా కేంద్రం, ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతం కంటే భిన్నంగా కేంద్రం ఇప్పటికే అమరావతితో పాటుగా పోలవరంకు నిధులు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి తొలి దశ నిధులు విడుదలయ్యాయి. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా చంద్రబాబు ప్రతిపాదనకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. వీడా V2 సిరీస్ స్కూటర్లు వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 40,000 రూపాయల తగ్గింపును ప్రకటించింది. వీటిలో వీడా V2 లైట్, ప్లస్ ప్రో అనే 3 రకాలు ఉన్నాయి. వీడా V2 లైట్ అత్యంత తగ్గింపు ధరకు లభిస్తోంది. దీనిలో 2.2 kWh బ్యాటరీ ఏర్పాటు చేశారు. పూర్తి సింగిల్ ఛార్జింగ్ పై సుమారు 94 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 69 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. రైడ్ ఎకో అనే 2 రకాల మోడ్లతో ఆకట్టుకుంటోంది. 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లేతో సహా ఆధునిక ఫీచర్లు బాగున్నాయి. V2 ప్లస్ లోని 3.44 kWh బ్యాటరీ సుమారు 143 కిలోమీటర్ల రేంజ్ అందిస్తోంది. వాంఖడే స్టేడియంలో IPL 2025 లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తన ఆట తీరు ద్వారా చరిత్ర పుస్తకాల చోటు దక్కించుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తొలి ఓవర్చే దూకుడుగా ఆడింది. కానీ విరాట్ కోహ్లీ ముందు వారి ప్రణాళికలు పనిచేయలేదు. ఆర్సీబీ తరఫున విరాట్ అద్భుతంగా ఆడి 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో 8 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. అతడు దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాలను నిర్మించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాల అవోపా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన దివ్యాంగులు. అనాథ శిశువుల బాగోగులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. జిల్లా కేంద్రమైన బాపట్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ బాల సదన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి. వేటపాలెం మండలం దేశాయిపేటలో విషాదం. కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ఉరివేసుకుని బలవన్మరణం. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.